హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారస్వామి మిట్టపల్లి. ఈరోజు మనము హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోనికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావడంతో భక్తులు విపరీతంగా ఉండడము, చాలా తొక్కిసలాట తూపులాట జరగడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవాలంటే మనము ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి గణేష్ దేవుని దర్శించుకోవచ్చును. అయితే తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద వినాయకుడు ఎక్కడైనా ఉన్నారంటే అది కూడా మన ఖైరతాబాద్లోనే ఉన్నాడు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు. ఎందుకంటే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గానికి అతను ఒక ఎమ్మెల్యే కాబట్టి అతనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తులకు కరెక్ట్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే భక్తులకు ఎంట్రీ కానీ వెళ్ళే భక్తులకు ఎగ్జిట్ కానీ కరెక్ట్గా లేకపోవడము ఇక్కడ చాలామంది ఇబ్బంది పడే విధంగా ఉంది. ఎవరైతే చిన్నపిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రము కొద్దిగా చూసి రావాలి. మధ్యాహ్నం టైం కానీ లేదా నైట్ 11 లోపు వచ్చినట్టయితే దర్శనం చేసుకోవచ్చును. మంది ఎక్కువ లేనప్పుడే దర్శనం చేసుకోవడం మంచిది. ఇక ఎట్లాగో జెంట్స్ అయితే ఎనీ టైం రావచ్చు, వాళ్ళు ఎట్లాగో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న బాలాపూర్ గణపతిని దర్శించుకున్న తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ప్రసాద్ ఐమాక్స్ ముందు సచివాలయం సెక్రటరేట్కి వచ్చి కూడా అక్కడ కలర్స్ఫుల్ లైటింగ్స్తో ఉండడంలో అక్కడ చాలామంది భక్తులు విజిటర్స్ అందరూ కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఫోటోలు సెల్ఫీలు దిగి వాళ్ళ యొక్క భక్తిని చాటుకున్నారు. ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా అన్ని వినాయకులు బావిలో పడ్డ తర్వాత లాస్ట్కి వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పటికే వినాయకులు నిమజ్జనం చేస్తూ ఉన్నారు. అయితే ఈ బాలాపూర్ మన ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసే టైంలో మనకు స్పెసిఫిక్గా జనాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి అన్ని విగ్రహాల నిమజ్జనం తర్వాతనే చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలాపూర్ ఖైరతాబాద్ వినాయకుని యొక్క స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అక్కడ లడ్డు వేలం పాట కోట్లల్లో ఉంటుంది. ఇది కని విని ఎరగని ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ సందర్భంలో వేచి చూడాలి. మనము 9 days కంప్లీట్ అయిన తర్వాత 10th 11th ఆ రోజున నిమజ్జనం చేసే ముందు ఇక్కడ వారు ఈ లడ్డు వేలంపాట జరగడం జరుగుతుంది. సుమారుగా నాకు తెలిసి కోట్లల్లో ఉంటుంది. ఇది ఎక్కడ ఇలాంటి ఉండదు. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని మనం ఇక్కడ చూడవచ్చును. వాళ్ళ చేతిలో ఉన్న లడ్డును కూడా చూడవచ్చును. దాదాపుగా 10 నుంచి 20 kgల మధ్యలో ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఈ యొక్క వేలంపాట జరిగిన తర్వాత ఏదైతే లడ్డు ఉందో అక్కడ ఉన్న భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. కొంత మేరకు సెలబ్రిటీస్ కావచ్చు, స్పెషల్ అట్రాక్షన్ నిలిచినట్టు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కూడా రావడం కొన్నిసార్లు చూస్తూ ఉంటాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ యొక్క విశిష్టత అని చెప్పుకోవచ్చును. సో ఎవరైతే భక్తులు ఉన్నారో ఇక్కడికి రాకుండా దర్శించుకోకుండా ఉన్నారో ఆ భక్తుల కొరకు నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెడుతున్నాను. చూసి మీరు దర్శించుకోండి. మీ యొక్క కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. నేను మీ కుమారస్వామి మిట్టపల్లి. ఓకే, ఇక్కడున్న విజువల్స్లో మనం చూసినట్టయితే దాదాపు 2nd 3rd floor అంతా వినాయకుడిని పెట్టడం జరిగింది. రైట్ సైడ్ శ్రీరాముని యొక్క విగ్రహము, లెఫ్ట్ సైడ్ ఏమో శివునికి సంబంధించిన కొన్ని విజువల్స్ కనబడుతున్నాయి. వినాయకునితో పాటుగా వీరిని కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చును. అయితే చాలామంది భక్తులు ఎగ్జాక్ట్లీ లొకేషన్ తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం మనం చేయాల్సింది ఏంటంటే సికింద్రాబాద్లో ఉన్న సెక్రటేరియట్కి వచ్చినట్టయితే అక్కడ నుంచి నడుచుకుంటూ ట్యాంక్ బండ్కి రావడం, అక్కడే పక్కన ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్కి రావడంతో అక్కడ ఎవరు అడిగినా చెప్తారు ఖైరతాబాద్ వినాయకుని గురించి, వారి యొక్క లొకేషన్ గురించి. అయితే పోలీసులు కొంతవరకు చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు ఈ క్రౌడ్ని. కానీ వారి వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే
భక్తులు విపరీతంగా రావడంతో అక్కడ కిక్కిరిసిపోయిన జనాలు, ఇక్కడ సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటారు జనాలు, మనం చూడవచ్చును. కానీ ఆ సెల్ఫీలు ఏమో కానీ ప్రతి ఒక్కరు చెమటలు వచ్చే విధంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదంటగా కొన్ని వందల జనాలు ఒకేసారి గుమిగూడి రావడంతో వీరికి సరైన ఫెసిలిటీలు లేకపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఇక నుంచి అయినా కానీ కొద్దిగా గవర్నమెంట్ ఆలోచించి వీరికి స్పెషల్గా ఎంట్రీ ఎగ్జిట్ కొంతవరకు పోలీసు యొక్క సెక్యూరిటీతో కొంతవరకు మంచిగా అరేంజ్ చేసినట్టయితే భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటుందని చెప్పుకోవచ్చును. ఇది ఇక్కడున్న పరిస్థితి ఫ్రెండ్స్. ఇంకా మనం చెప్పుకున్నట్టయితే హైదరాబాద్లో ఎస్పెషల్లీ బోనాల పండుగ కావచ్చు, వినాయకుని యొక్క పండుగ కనీసం 9 days ఉంటుంది. ఈ గణపతి ఉత్సవాలలో భాగంగా ఇది యూత్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వీరే దగ్గర నుండి కూడా ఈ యొక్క వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ వారి యొక్క భక్తిని చాటుకుంటారు.